నిజానికి నేను ఇది ఎప్పుడూ చెప్పాలి, కానీ చెప్పాలంటేనే కాస్త భయం. ఇన్ని రోజులు నా గొంతు చివరన ఆపిన ఆ మాటని ఇప్పుడు చెప్పేస్తాను నీకు. నువ్వు నా తండ్రిని కాపాడిన ఈ హ్యాపీనెస్ని నా గుండెల్లో ఈ నిజాన్ని అదిమి పట్టి ఉంచలేకపోతున్నాను. ఈ మాట చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం ఉండదు. అందుకే నేను చెప్పేస్తున్నాను. చెప్పండి. అది నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే. అవును వారాహి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ వారాహి. చెప్పు వారాహి, నీ మనసులో ఏముందో చెప్పు. నా గుండె పగిలిపోయేలా ఉంది. త్వరగా నీ మనసులో ఏముందో చెప్పు ప్లీజ్. ఇదా విషయం, చెప్తా. రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి రేపు ఏదన్నా జరిగి చరణ్ గారు రేఖను చేసుకోకుండా ఉంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అన్నట్టు మాట్లాడతారు అరుంధతి వాళ్ళు. ఇప్పుడు నేను నా మనసులో ఉన్న ప్రేమ గురించి చరణ్ గారికి చెప్తే రేఖకి చరణ్ గారిని దూరం చేసిందాన్ని నేనే అవుతాను. మా ఇద్దరి ప్రేమ గురించి అరుంధతి గారికి తెలిస్తే తన కూతురు జీవితాన్ని పాడు చేసింది నేనే అని ఫిక్స్ అయిపోతుంది. ఖచ్చితంగా హాసినిని టార్చర్ చేస్తారు. దానివల్ల అమ్మ చాలా బాధపడుతుంది. నా ఒక్కదాని ప్రేమ కారణంగా ఇన్ని జీవితాలు డిస్టర్బ్ అయిపోతాయి. నో, అలా జరగకూడదు. చెప్పు వారాహి, నేనంటే నీకు ఇష్టం అని చెప్పు. నీకు నా మీద ప్రేమ ఉందని చెప్పు. వారాహి ప్లీజ్ త్వరగా చెప్పు. మీరు నన్ను ప్రేమించారా? అందుకేనా నన్ను రోజు రాత్రిళ్ళు ఫాలో అయ్యి మా ఇంటి వరకు తోడుగా వచ్చేవారు? అవును. అందుకేనా నా ఇష్టాలు తెలుసుకుని నాకు ఐస్ క్రీమ్ ఇప్పించి నన్ను సంతోషపెట్టేవారు? అందుకేనా నేనిచ్చిన చాక్లెట్ పేపర్తో అమ్మాయి బొమ్మను చేశారు? అవును.
ఆ బొమ్మ ఎవరో కాదు, నువ్వే. ఆ బొమ్మను నేను చాలా భద్రంగా దాచుకున్నాను. నన్ను కాఫీ షాప్లోకి రమ్మనటం, నాకు బర్త్డే గిఫ్ట్లు ఇవ్వడం. అవును వారాహి, ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను. నీ మీద చాలా చాలా ప్రేమ పెంచుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మను ప్రేమించినంత ఎక్కువగా నిన్ను ప్రేమించాను. మీరు నా మీద అంత ప్రేమను పెంచుకున్నారు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేదు. మీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. సారీ అండి. అబద్ధం. నువ్వు నన్ను ప్రేమించావు, అది నాకు తెలుసు. ఏంటి మీకు తెలిసేది? అయినా మీరు నా గురించి అలా ఎలా అనుకుంటారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తానని ఎలా ఊహిస్తారు? మా ఇంట్లో పరిస్థితులు, మా ఇంటి నియమాలు అన్నీ దాటుకొని నేను మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను? లేదు. అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నావు వారాహి. చూడు, నీ కళ్ళలో నా మీద ప్రేమ ఎంత క్లియర్గా కనబడుతుందో. లేదు. ఉంది. నీకు నా మీద ప్రేమ ఉంది. నీకు ప్రేమ లేకపోతే నువ్వు నన్ను నీ చుట్టూ తిరగనిచ్చేదానివే కాదు. నీకు ఇష్టం లేకపోతే నా స్నేహాన్ని అసలు నువ్వు ఒప్పుకునేదానివే కాదు. తెలీదు. మీ స్నేహం వెనుక ఎంత ప్రేమ ఉందని నాకు తెలీదు. లేదంటే అప్పుడే కట్ చేసేదాన్ని. ఇది ఇంకో అబద్ధం. నేను మిమ్మల్ని ఇష్టపడట్లేదని చెప్తుంటే ఎందుకలా ఫోర్స్ చేస్తున్నారు? ఓకే, నీకు ఇష్టం లేదు అంతే కదా. నిజంగా నీకు ఇష్టం లేకపోతే ఇందాక నేను నిన్ను హక్ చేసుకున్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉండిపోయావు? నిజంగా నీకు ఇష్టం లేకపోతే నీ చేయి పట్టుకున్నా నువ్వు అస్సలు ఊరుకో. అలాంటి నువ్వే నా చేయి పట్టుకున్నావు. ఏకంగా నేను హక్ చేసుకున్నావు, నువ్వు ఊరుకున్నావు. కనీసం కోపంగా ఒక్క చూపు కూడా నువ్వు నా వైపు చూడలేదు. నువ్వు నన్ను ఓదార్చావు. ఆ స్పర్శలో నేను నీ ప్రేమను ఫీల్ అయ్యాను వారాహి. అంటే దాని అర్థం ఏంటి? నేనంటే నీకు ప్రేమ ఉంది. మీకు దండం పెడతాను, ప్లీజ్. నేను మీ బాధను అర్థం చేసుకుని ఆ క్షణం అలా ప్రవర్తించాను. తప్పే, నాది తప్పే. నేనలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్నింకా బాధ పెట్టకండి. నిజంగా నేను మిమ్మల్ని ప్రేమించలేదు. అది కేవలం మీరు మా కుటుంబాన్ని ఆదుకున్నారన్న కన్సర్న్ తప్ప ఇంకేమీ లేదు. వదిలేయండి ప్లీజ్. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ,
ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ 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 ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రేమ ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ కలవని జంటల మంటలలో కనపడుతుంది నన్ను క్షమించండి చరణ్ గారు. కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు నా మనసులో మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. ప్రేమ ఇంతేగా ప్రేమ ప్రేమ కానీ అది మీతో ఎప్పటికీ చెప్పాలని అనుకోలేదు. ప్రేమ మీ మనసులో వేరే ఎవరు ఉన్నారని అనుకున్నాను. ఇప్పుడు మీరు నన్నే ప్రేమిస్తున్నారని తెలిసాక మీ మీద ప్రేమ చాలా పెరిగిపోయింది. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు, ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. కానీ రేఖ వల్ల, ఎందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు ఆ రేఖ మిమ్మల్ని ఇష్టపడ్డం వల్ల పడడం తనకేం సరదా. నేను మీకు అవునని చెప్పలేకపోతున్నాను. బదులుతో చలి ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా ఐఎమ్ సారీ చరణ్ గారు, ఐఎమ్ సారీ. సంద్రములా మది మారితే ఎలా నిన్న మొన్న నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా ఈ రోజేమైందని ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు, ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణం ఉండదు, చిక్కులలో పడడం తనకేం సరదా. అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడమ్మా? విక్కీ, మనం ఆవేశపడే పరిస్థితుల్లో లేము. ఆవేశాన్ని అణుచుకోవలసిన స్థితిలో ఉన్నాం. ఏ ఎందుకు అణుచుకోవాలి? రేఖ అంత బాధపడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? రేఖ కోసమే ఊరుకోవాలి. అవును విక్కీ, రేఖ చరణ్ని మాత్రమే ఇష్టపడుతుంది. అతన్ని మనం ఏదైనా హర్ట్ చేశామని తెలిసినా, అతన్ని కాదని మనం వేరే స్టెప్ వేసినా రేఖ మనని వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది శాశ్వతంగా. నిన్నింత ప్రేమిస్తే నాకింత పెయిన్ ఇస్తావా? నేనేం చేశాను? మీ నాన్నని ఎవరో ఏదో చేస్తే అది నేను చేశానని ఫిక్స్ అయిపోతే నేనేం చేయాలి? నేనెంత ప్రేమించాను చరణ్కి తెలియాలంటే నేను ఇక్కడ ఉండకూడదు. ఎస్, ఏదన్నా పోగొట్టుకున్నాకే దాని విలువ తెలుస్తుంది. చరణ్, ఇప్పుడైనా నా ప్రేమని అర్థం చేసుకో. రేఖ, 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 హాసిని వదులు, వదులు, వదులు హాసిని, వదులు. రేఖ, రేఖ, వదులు రేఖ, వదలమని చెప్తున్నాను కదా. విను, వదులు రేఖ, వద్దు, నన్ను చావని. విను, వదులు రేఖ, వదులు హాసిని, నేను చచ్చిపోతాను. రేఖ, మాట విను. సంబంధం లేని ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నా? వెళ్ళి ఇక్కడి నుంచి.
హాసిని వదులు వదులు హాసిని వదులు హాసిని వదులు రేఖ హాసిని ఎంత ధైర్యం నీకు? నా ఇంట్లో నా కూతుర్ని చంపాలని చూస్తావా? నీ కుటుంబానికి మా మీద ఎంత కోపం ఉందో ఇన్ని రోజులు మా అమ్మ చెప్తుంటే విన్నాం. ఇప్పుడు కళ్ళతో చూసాం. వీళ్ళంతే విక్కీ, అదును చూసి కాటు వేసే విషపురుగులు. ఆపండి! మీ కళ్ళకు కనబడిన దాన్ని మనసుకి నచ్చినట్టుగా అనేసుకొని నోటికొచ్చినట్టుగా మాటలు విసిరేయకండి. నిజం తెలిస్తే సిగ్గుతో తలలు నేలలోకి దించుకోవాల్సి వస్తుంది. నార్మయ్, నా కూతుర్ని చంపబోయి నేను చంపడం కాదు, మీ కూతురే సూసైడ్ చేసుకొని చావబోయింది. వాట్? రేఖ సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అవును, మీ కళ్ళ ముందే మనిషి ఉందిగా, తన్నే అడగండి. రేఖ, తను చెప్తుంది నిజమేనా? మాట్లాడవేంటి రేఖ? దించిన ఆ తల నీకు నిజం చెప్పట్లేదా? నేను తన మీద కత్తెత్తుంటే తను మీకు కంప్లైంట్ చేయకుండా ఉండేదా? ఎప్పుడు మీ కళ్ళకు కనిపించేది నిజం అయిపోదు. దాని వెనక అసలు నిజం తెలుసుకోకపోతే ఎదుటి వాళ్ళది అబద్ధం అయిపోదు. రేఖ, ఏంటిది? నాన్న, వచ్చావా? రే, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని బిల్డప్ ఇచ్చావు. ఫోన్లో చెప్పమంటే అలా చెప్పేది కాదన్నావు. మరీ అంత ముఖ్యమైన మ్యాటర్స్ మన మధ్య ఏమున్నాయిరా? హాస్పిటల్లో ఏం జరిగిందో తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది నాన్న. రే, సూపర్ హిట్ సినిమా ఇచ్చినంత బిల్డప్ ఇవ్వకు. ముందు నువ్వు స్టోరీ చెప్పరా. దాంట్లో ఎంత బలం ఉందో నేను చెప్తాను. నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే. ఏనన్నా, స్టోరీ చెప్పమన్నావుగా, ఎలా ఉంది స్టోరీలో ట్విస్ట్? అదిరిందా? అబ్బాబ్బాబ్బా, ఏముందిరా కిక్కు, ఇదిరా ట్విస్ట్. ఇప్పుడు వచ్చిందిరా కథలో ఊపు. కొడకా, అదిరిపోయిందిరా. రేయ్, ఇది ఇలాంటి ట్విస్ట్ కాదు. ఏమండి, మరెవరు కొడుకు అనుకున్నారు? అబ్బా, ఏమే, ఈ ఒక్క మాట చాలే నేను రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా అంతులేని బాటసారిగా వెళ్ళిపోవడానికి. ఏమండి, అసలు నేను ఏమన్నానండి? ఈ ఎదవా నా కొడుకే. అనవసరంగా లేనిపోయిన డౌట్స్ పెట్టకు. బా, డౌట్ ఎందుకు నాన్న? వెధవలు పుట్టేది వెధవల కడుపునే కదా. ముందు అది వదిలేసి కథలో ట్విస్ట్ని ఏం చేయాలో ఆలోచించు. రే కొడక, అరుంధతికి కొడుకన్న కూతురన్న ప్రాణం. వాళ్ళిద్దరి కోసమే తను జీవిస్తుంది. వాళ్ళిద్దరి కోసం ఏమైనా చేస్తుందిరా. ఇప్పుడు ఆ చరణ్ గాడు వారాహిని ప్రేమించాడు కాబట్టి రేఖని పెళ్లి చేసుకుని చెప్పేశాడు. వాడి ప్రేమ విషయం మనం అరుంధతి ముందు బయట పెడితే
అరుంధతి అగ్నిగుండం అయిపోతుంది. అప్పుడు అరుంధతి దగ్గర మనం మంచి మార్కులు కొట్టేయచ్చు. కృష్ణమ్మ ఇంటి మీదకి అరుంధతిని ఉసుగొలపొచ్చురా. ఇది తెలిసాక ఆ రెండు కుటుంబాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందిరా. నాన్నా అంటే రేఖ నాకు పెళ్ళామయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓ బ్రహ్మాండంగా. అయితే ఇన్ని రోజులు జాకీగా ఉన్న నేను కింగ్ని అవుతానన్నమాట. రేయ్, నువ్వు కింగ్, రేఖ క్వీన్ అవుతారా. ముందు మనం ఈ మ్యాటర్ని అడ్డం పెట్టి రేపు పొద్దున అరుంధతి ముందు పెద్ద దుమారమే లేపాలి. నాన్నా వారాహి షో క్లోజ్ చేయడానికి అంతా రెడీ అయిపోయింది. మరి సునైన పరిస్థితి ఏంటి? దాన్ని నేను ఫాలో అయ్యానురా. అదేదో దెయ్యం పట్టిందల్లా విచిత్రంగా ప్రవర్తిస్తుందిరా. ఎక్కడో పాడుపడ్డ కుంపల వెంట తిరుగుతూ ఉంది. అక్కడ కాసేపు ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే నిజంగానే దయ్యం పట్టిద్దా నాన్న? రేయ్, ఆ తర్వాత తెలుసుకుందాంలే. ఫస్ట్ రేపు మనం అరుంధతి ఇంటికి వెళదాం. నువ్వు ఇప్పటి వరకు ఒక మర్డర్ చేసావన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చాలా మేనేజ్ చేసావు కదూ. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఫోన్కి ఈ వీడియో పంపిస్తాను. నువ్వు ఈ మెసేజ్ ఫినిష్ చేసే టైంకి పంపిస్తాను. సునైనా, అది వాళ్ళు చూసే లోపే నువ్వు డిలీట్ చేసుకో, లేదంటే వాళ్ళు గుండాగి చస్తారు.